హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. మరి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. 1 పావు టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 పావు టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వామును తీసుకొని ఇలా అరచేతిలో వేసి కొంచెం ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇలా క్రష్ చేసి వేయడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు పైకి చిందకుండా ఉంటాయండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిలో ఆయిల్ అలాగే సాల్ట్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని అయితే కనుక ఒక 2-3 నిమిషాలు బాగా ఈ విధంగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు స్నాక్స్ అనేవి మంచి క్రిస్పీగా ఉంటాయండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ పోయకుండా ఇలా చూసుకుంటూ కొద్దిగా పోసుకోండి. మనకి పిండి అనేది చపాతీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే పిండిని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. పిండి నానితే టేస్ట్ అనేది బాగుంటాయండి. ఈలోపు అయితే ఒక 3 ఉడకబెట్టిన బంగాళదుంపలను తీసుకొని ఇలా పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా చేత్తో కొంచెం స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా చేత్తో చేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ కొంచెం ముక్కలు తగులుతూ టేస్ట్ అనేది బాగుంటాయి. మరీ సన్నగా తురిమినా కూడా పేస్ట్ లాగా అయిపోతుందండి. కాబట్టి ఈ విధంగా చేత్తోనే ఇలా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ పోయకుండా ఇలా చూసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ ఒక పేస్ట్ లాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటినైతే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. కలర్ అనేది బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే రుచికి సరిపోను సాల్ట్, అలాగే కారం కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు తాలింపులో ఫ్రై చేసుకున్నామంటే మనకి లోపల స్టఫ్ అనేది కమ్మగా ఉంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని అయితే కనుక ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మనకి బంగాళదుంప కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బంగాళదుంప అంతా కూడా మనకి పచ్చివాసన అనేది లేకుండా, అలాగే అడుగు మాడకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ ముక్కలుగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. అక్కడక్కడ తగులుతూ మరీ మెత్తగా తురిమినా కూడా మనకు ఒక ముద్దలాగా అయితే వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై అయింది కదండి. మీరు ఇక్కడ నేను ఆలు వేసాను, మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే వేసుకోవచ్చు, అలాగే గ్రీన్ బఠానీ అయినా కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ అంతవరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా కానీ లేదా మ్యాగీ మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని కూడా ఈ బంగాళదుంప మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకోండి. అంతా కూడా చూడండి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకొని చివరగా సన్నగా కోసి పెట్టుకుని కొత్తిమీరను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం అనుకోండి మనకి లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోతుందండి. అంతా కూడా చక్కగా ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడా కూడా పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని మరొక 2 నిమిషాల సేపు బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. మనం పూరీలకి ఎంత తీసుకుంటామో అంత పిండి అయితే సరిపోతుందండి. ఇలా పిండి అంతటిని కూడా ఇదే విధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దల్లాగా అయితే రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు మైదాకైతే నాకైతే 14 బాల్స్ వరకు అయినాయండి. ఇలా అన్నిటినీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చపాతీ పీట మీద
కొంచెం ఆయిల్ రాసుకోండి, పొడిపిండి రాయకూడదండి. ఇలా ఆయిల్ రాసుకోవాలి. అలాగే చపాతీ కర్రకు కూడా ఆయిల్ రాసేసుకొని ఇలా మనం పూరీలను ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చిన్న సైజులో పూరీలా అయితే తయారు చేసుకోవాలి. మరి మందంగా చేయకూడదు. మందంగా చేసినా కూడా మనకి కొంచెం పిండి పిండిగా ఉంటాయండి. స్నాక్స్ క్రిస్పీగా రావాలంటే కొంచెం పలచగానే చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫ్ని పెట్టుకొని మధ్యలో పెట్టి ఒక సైడ్ నుంచి మడిచేసేయండి. తర్వాత మనం ముందుగా కలుపుకుని మైదా పిండి మిశ్రమంని ఈ విధంగా సైడ్కి రాసుకోవాలి. ఇలా రాసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి పైకి మడిచేసేయాలి. మీకు చూస్తే బాగా వీడియోలో క్లారిటీగా అర్థమవుతుందండి. చూడండి, ఈ విధంగా మడిచేసి కొంచెం ప్రెస్ చేసామనుకోండి మనకి లోపల అంతా కూడా స్టిక్కీగా అంటుకుపోతుంది. తర్వాత పైన రాసి ఈ విధంగా మడుచుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒకసారి టర్న్ చేసుకొని ఆ ఎడ్జెస్కి కూడా మైదా రాసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడమేనండి. ఇలా తయారు చేసుకున్న వీటిని అయితే ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మీకు మరొకటి కూడా చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా పీటకైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్దను తీసుకొని చిన్న సైజులో పూరీలాగా అయితే ప్రెస్ చేసుకోవాలి. కాస్త పలచగానే ప్రెస్ చేసుకోండి, అప్పుడే మనకి స్నాక్స్ క్రిస్పీగా ఉంటాయండి. ఇలా పూరీలా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక 1 స్పూన్ వరకు లోపల స్టఫ్ పెట్టేసి ఈ విధంగా మధ్యలోకి అయితే మడుచుకోవాలి. ఈ చివర ఉన్న ఎడ్జెస్కి కొంచెం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాని అప్లై చేసి పైకి అయితే ఫోల్డ్ చేసేయండి. తర్వాత ఎడ్జెస్కి కూడా కొంచెం మైదా రాసుకొని ఇలా మధ్యలోకి మడవండి. తర్వాత వెనక వైపుకు తిప్పుకొని మళ్ళీ ఎడ్జెస్కి కొంచెం మైదా రాసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి చక్కగా చక్కని షేప్ అయితే వస్తుందండి. అన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే తయారు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారనుకోండి పైన కలర్ వస్తుంది కానీ లోపల దాకా కూడా మనకి ఫ్రై అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అన్నిటినీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేసిన వెంటనే గరిటెతో కలపకుండా అవి 1 నిమిషం తర్వాత ఇలా పైకి తేలి వచ్చిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని అన్నిటినీ కూడా రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలి. పెద్ద గరిటె పెట్టారంటే మాత్రం అన్నీ చిదురు చిదురు అయిపోతాయండి. అన్నిటినీ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, అలాగే ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా డీప్ ఫ్రై చేసుకుందాము. టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అండి. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా చేసి పెట్టండి. పైన క్రిస్పీగా లోపల స్టఫ్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా నచ్చుతాయి. కొంచెం టమాటా కెచప్తో సర్వ్ చేయండి. భలే అంటే భలే రుచిగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.